వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా కోత లేకుండా సరఫరా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన విద్యుత్ ప్రాజెక్టులతోనే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో కరెంటు సరఫరా జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు రాకపోవడంతో కొత్తగా ఉత్పత్తి కూడా జరగలేదన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే న్యూ పవర్ పాలసీని తెచ్చామన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినవి తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కూడా పెట్టింది లేదు. కానీ మాటలు మాత్రం మేముంటేనే కరెంట్ వస్తుంది, మీరు ఉంటే యాడ్ నుంచి వస్తుంది కరెంటు ఉత్పత్తి చేస్తే కరెంట్ వస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు పెట్టింది లేదా, మొదలు పెడితే అవి ప్రొడక్షన్లకు కూడా రాలేదు. కానీ 10 ఏళ్ళు కరెంట్ ఇచ్చింది ఆనాటి గత ప్రభుత్వాల ద్వారా పెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చింది. ఎక్కడా కరెంట్ కట్ కాలేదు, ఇంటరప్షన్స్ లేకుండా నిరంతరం మనం కరెంట్ ఇవ్వగలిగాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంటే కరెంటు వాడకం ఎంత పెరిగినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలదు అని చేసి చూపించింది. చూపించిన దాన్ని ఉదాహరణగా లెక్కలతో సహా నేను మీకు చెప్తా ఉన్నాను.